ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం నువ్వు సంపాదించే దేనికి? పద్మ కోసం, అవునా? అవును. పద్మ చదువు కోసం, పెళ్లి కోసం, ఆమె ఆనందం కోసం, అవునా? అవును. మరి పద్మకి పిక్నిక్ వెళ్లాలుంది కదా, తీసుకెళ్తే సంతోషిస్తుంది కదా, అది ఒక ఆనందమే కదా. నువ్వు రాకపోతే ఎలా? గొప్ప సిక్కులో పెట్టేస్తారు అమ్మాయి గారు. మీతో మాట్లాడడం చాలా ఇబ్బంది. బాగానే ఉంది. ఇదంతా ఏదో నేను చేయించినట్లు మాట్లాడతావేంటి? ఇదసలు పద్మ ఐడియా. కావాలంటే ఆవిడగారినే కనుక్కో. అవునన్నయ్య, సరదాగా ఎటన్నా వెళ్ళొద్దాం. ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. నీకు ఆట విడుపుగా ఉంటుంది. వెళ్ళొద్దాం అన్నయ్య, సరదాగా ఉంటుంది. తప్పదంటావా? తప్పదు. సరే, నీ మాట నేను ఏది కాదన్నాను. అట్టగే వెళ్దాం. హాయ్, చూసావు పద్మ, నేనెంతసేపు చెప్పినా వినలేదు. నువ్వు ఒక్క మాట అడగంగానే ఒప్పేసుకున్నాడు. అంతేలే, నువ్వంటే చెల్లెలివి, బోల్డంత ప్రేమ ఉంటుంది. మధ్య నేనెవరిని? వస్తాను. అమ్మాయి గారు ఆగండి అమ్మాయి గారు. ఎందుకు ఆగాలి? నా మాట అంటే ఇక్కడ ఎవ్వరికి లెక్కలేదు. నేను వెళ్ళిపోతున్నాను. అయ్యి బాబాయ్, మీ మాట అంటే ఎవరికి లెక్కలేదు. బేరాలు పోతాయేమోనని భయపడ్డాను అంతే. ఇప్పుడు వస్తానంటున్నాను కదా, అట్ట అలిగితే అట్టా. చూడండి మా పద్మం ఎంత కంగారు పడిపోతుందో. అయితే రేపు వెళ్ళడం ఖాయమే కదా? ఓ తప్పకుండా వెళ్దాం. అయితే ఓ షరతు. మళ్ళీ ఇదేట అమ్మాయి గారు? అయినా వెళ్దాం అనేది మీరే, షరతులు పెట్టేది మీరేనా? ఏటా అంత అయమయంగా ఉంది. చెప్పేది వింటావా లేదా? చెప్పండి, వినకపోతే మీరు ఊరుకోరు కదా. రేపు పద్మ పిక్నిక్కి ఏమీ వండుకొని తీసుకురాకూడదు. అన్నీ నేనే తీసుకొస్తాను. అదేంటమ్మాయి గారు? అదంతే. నేనే స్వయంగా వండి మీ ఇద్దరికీ వడ్డిస్తాను. అది మీరు తిని నన్ను మెచ్చుకోవాలి. అయ్యి బాబోయ్, ఏ నాకు వంట రాదానా నీ ఉద్దేశం? కోపం తెచ్చుకోకపోతే నేను అదే మాట అడుగుతాను అమ్మాయి గారు. మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు? అదిగో అదే మరి.
అలా మాట్లాడితే నా ఒళ్ళు మండిపోతుంది. ఎప్పుడు నేర్చుకోవడం ఏంటి? ఇంటి దగ్గర నాకు తోచనప్పుడల్లా నేను చేసే పని అదే. మీరు వండుతున్నారు సరే, దాన్ని ఎవరైనా తింటున్నారా అని. రేపు నువ్వు తింటున్నావు కదా, తిని చెప్పు. సత్యాను. చూసావు పద్మ, మీ అన్నయ్యకి నీ వంటలంటేనే ఇష్టం. అసలు నేనంటే లెక్కే లేదు. భలే వాళ్లే. మా అన్నయ్య మీరు గీసిన గీటు దాటడు. చిన్నప్పటి నుంచి అంతే కదా, ఏదో ఊరికే ఆట పట్టిస్తున్నాడు. అంతే కదన్నయ్య? అంతే అంతే. కానీ ఈవిడ గోరు వంటలు ఎలా తినేది అని. ఏం పర్వాలేదులే అన్నయ్య, నేను కూడా ఏదో ఒకటి వండుంచుతానులే. అమ్మాయి గారు వండింది అంతగా బాగోకపోతే అప్పుడు నేను తీసుకొచ్చిందే తినొచ్చు. అంతేనంటావా? అంతే. అలాగైతే సరే. అలాగే అమ్మాయి గారు, మీరే వండుకురండి. ఏంటి చాటుగా మంతనాలు? ఏం లేదు అమ్మాయి గారు, రేపటి సంగతి గురించి ఆలోచిస్తున్నాం. అంతగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. వంటకాలన్నీ నేనే తెస్తాను, మీరు తినాలి, అంతే. అంతేనన్నాను కదా, తప్పుతుందా? అన్నయ్య సంగతి తెలిసిందే కదా అమ్మాయి గారు, అలాగే మాట్లాడతాడు. మీరేం పట్టించుకోకండి. చెప్తా నీ సంగతి రేపు చెప్తా. వస్తా పద్మ. అమ్మాయి గారు కూత ఆగండి. మళ్ళీ ఏమైంది? అది కాదు అమ్మాయి గారు, బండిలో దింపుతా. ఏం అక్కర్లేదు, బండి కడుకుంటున్నావుగా, బాగా శుభ్రం చేసుకో, రేపటికి రెడీగా ఉంచు. నేను సరదాగా ఇంటికి నడుచుకుంటూనే వెళ్తాను. అది కాదు అమ్మాయి గారు. చెప్తోంది నీ కాదు. అయ్య బాబాయ్, అంత కోపమా? సరే బాయ్. సచ్చినోడా, నువ్వు బాగుపడవు. నన్ను నా పిల్లల్ని రాసి రంపాన్ని పెడుతున్నావు. నీ ఏదో మాకు తోడు తాగుడు ఒకటి అలవాటు చేసుకుంటావా? ఈ నోరు పడా. ఇవేవో కాంత మాటల్లాగున్నాయే, ఏవే ఉంటుంది? నువ్వు సంపాదించేది లేదు, పెట్టేది లేదు. నేను కట్టుబడి ఆ ఇంటో ఈ ఇంటో రెక్కల కట్టెతో సంపాదించి తీసుకొచ్చింది ఇలా తాగుడుకు తగలేస్తావంట్రా? నేను నా పిల్లలు ఏమైపోవాలి? అసలు నువ్వు మడిసివే కాదు. ఈసారి తాగొచ్చావంటే కత్తిపెట్టి చేతిలో తీసుకుంటాను, జాగ్రత్త. ఈ కాంతం సంగతి నీకు తెలవదు. ఏంటి కాంతం, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? మీరా అమ్మాయి గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. అదేటి ఇలా నడిచి వెళ్తున్నారు? రాము బండి తోలుకు రాలేదా? అయినా ఇంత పెందరాడే వచ్చేసరికి ఎలా? అదంతేలే, కాలేజీకి సెలవులు ఇచ్చేసారు. కానీ నువ్వేంటి అలా మండిపడిపోతున్నావు? మరి ఏడ్సేను అమ్మాయి గారు, మీరే చెప్పండి. ఈ మొగుడు చేసే పనులకి మండిపడాలా, మరి ఇంకేమన్నా చేయాలా? ఒక పని పాట లేదు, పైసా సంపాదన లేదు, ఊరెమ్మడి పడి తిరుగుతూ ఉంటాడు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఎవరో గాలిదవులతో సావాసం చేసి ఈ తాగుడు నేర్చుకున్నాడు. నేను సంపాదించే 10 పరుకో కూడా దానికే తగిలేస్తున్నాడు. ఇక నేను నా పిల్లలు ఎట్టా బతికేది? బాధపడకు కాంతం, నాన్నగారితో చెప్పి మీ ఆయనకి నచ్చ చెప్పిస్తానులే. ఎందుకిలా రోడ్డు మీద నిలబడి అరుస్తావు? పరువు తక్కువ. పరువెక్కడ ఏడ్చింది గనక? ఎప్పుడో గంగలో కలిసింది. ఈయన గోరు చేసే పనులు ఈదుల వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. సర్లే ఊరుకో. అయ్యో, నా గోల్లో నేను పడి మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రాక మా ఇంటికి వచ్చారు. లోపలికి రండి అమ్మాయి గారు. తర్వాత ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాలే కాంతం. రేపు పిక్నిక్కి వెళ్ళాలనుకుంటున్నాం, దానికోసం కొన్ని పుస్తకాలు చదవాలి. పిక్నిక్కా? అవునులే, నేను రాము పద్మ వెళ్ళాలనుకుంటున్నాం. భోజనాలన్నీ నేనే వండి తీసుకొస్తానని వాళ్ళతో చెప్పాను. మీరా? అవును, నేనే. ఏ? అది కాదు, మీకు వంట. అందుకే కదా పుస్తకాలు చదువుతానంటున్నాను. ఇప్పుడు వెంటనే ఇంటికెళ్ళిపోయి అటక మీదున్న వంటకాల పుస్తకాల కిందకు దింపి ఇవాళంతా చదువుతాను. దాంతో రేపు హాయిగా వండేస్తాను, అంతే. చదువుతానంటున్నారు, అయినా వంటలు ఎలా చేయాలో పుస్తకాలు కూడా ఉన్నాయా? ఉన్నాయనే కదా చెప్తున్నాను. మన ఇంట్లో పాత పుస్తకాలన్నీ అటక మీదే ఉన్నాయి కదా. అవును. వంటకాలకి సంబంధించిన పుస్తకాలు కూడా అందులోనే ఉండుండాలి. నేను ఇంటికెళ్ళి వాటన్నిటినీ దించి ఆ పుస్తకాలన్నీ చదువుతాను. 1-2 మంచి ఐటమ్స్ తయారు చేసి రేపు పిక్నిక్ తీసుకెళ్తాను. ఆ దెబ్బకి నా సంగతేంటో వాళ్ళిద్దరికీ తెలిసొస్తుంది. అది కదమ్మాయి గోరు, పుస్తకాలు చదువుకుని వంటకాలు చేస్తే బాగుంటుందా అని. ఎందుకు బాగుండదు? నువ్వు వాళ్ళలాగానే మాట్లాడుతున్నావు. బ్రహ్మాండంగా ఉంటుంది. కావాలంటే రేపు నీకు కూడా పెడతాను. వద్దులేండి అమ్మాయి గోరు, ఇంకో రోజు ఎప్పుడైనా తింటానులేండి. సరే, నీ ఇష్టం.
తెలిసి ఆ వంటకాల పుస్తకాలు వీటిల్లోనే ఉండి ఉండాలి. మ్మ్. హచ్! హచ్! ముందుగా నూనె వెయ్యాలి. ఇంత చాలనుకుంటా. అయినా ఎంత పోయాలో చెప్తే కదా, తగినంత అనుంది. ఇంతే అయి ఉంటుంది. ఆ తర్వాత అబ్బా, పుస్తకాన్ని పైన మర్చిపోయాను, తీసుకొస్తే పోతుంది. నూనె బాగా మరిగాక అందులో తిరగమోత దినుసులు వెయ్యాలి. ఇందులోంచి ఏమేం వేయాలి? అన్నీ పోసేద్దాం, ఏం పోతుంది? అదేటమ్మాయి గారు, ఏం చేస్తున్నారు? చెప్పే కదా, ఇవాళ నేనే వండుతానని ఆ పనే చేస్తున్నాను. ఇదేమంట అమ్మాయి గారు, అంత నూనెటి ఆ పొయ్యడాలేటి? నీకేం తెలీదులే, ఇది చదువుకున్న వాళ్ళ వంట, ఇలాగే ఉంటుంది. కావాలంటే ఈ పుస్తకాన్ని చదువుకో, నీకే తెలుస్తుంది. ఇది చదవడం వస్తే నేను అసలు వంట ఎందుకు చేసేదాన్ని? అయినా మీకు ఎందుకు అమ్మాయి గారు శ్రమ? నేను వచ్చాను కదా, సీటుకులో వండేస్తాను, పట్టుకెళ్ళిపోండి. కావాలంటే ఈ వంట మీరే చేశారని చెప్పండి. అమ్మమ్మ, అదెలా కుదురుతుంది? మాటంటే మాటే, నేనే వండి పట్టుకెళ్తాను. అయినా నీ వంట వాళ్ళు గుర్తుపట్టేస్తారు. నాకేం వద్దు, నేనే వండుతాను. నా మాట విని నువ్వు ఇవాళ వంటింట్లోకి రావద్దు. అదేటమ్మాయి గారు? అదంతే. నువ్వు ముందు నా మాట విని బయటికెళ్ళు. అమ్మాయి గారు, నా మాటేనండి. పుస్తకాలు చదివితే వంట చేయడం రాదమ్మాయి గారు అని నువ్వనుకుంటున్నావు. నీకన్నా బ్రహ్మాండంగా ఇవాళ వండి నీకే పెడతాను, తిని నువ్వే చెప్దు గాని. ఏదో పెద్ద వంట చేయడం అనేది ఘనకార్యలా మాట్లాడుతున్నావు. వెళ్ళు వెళ్ళు. అది కదమ్మాయి గారు. వద్దు,
ఇంకేం చెప్పొద్దు. నీకు ఇవాళ సెలవిస్తున్నాను, ఇంటికెళ్ళిపో. మరి అయ్యగోరికి నాన్నగారికి కూడా నా వంట రుచి చూపిస్తాను ఇవాళ. నువ్వు వెళ్ళు. సరే, మీ ఇట్టం. నువ్వు మాత్రం వంటింటోకి రాకూడదు, సరేనా? సరే. ఇంకా అలా నిలబడ్డావే, వెళ్ళు. సెలవిచ్చేసాను కదా, వెళ్ళు. ఏంటి ఏదో మాడు వాసన వస్తుంది ఏంటబ్బా? పక్కింటి వాళ్ళు ఏమైనా వండుతున్నారేమో. 2 ఉల్లిపాయలు కోసి అందులో వెయ్యాలి. హోస్, ఇంతే కదా. చింతపండు ఓ ఉందిగా. ఎంత ప్రతిదానికి తగినంత అంటారు. ఇది సరిపోతుందేమో. ఇదేంటి నూనెంతా బయటకు వచ్చేసింది? అలా అని ఇందులో లేదే. ఏమోలే, మనకెందుకు. ఇప్పుడు అమ్మ బాబోయ్, ఏంటిది? దీపావళి టపాకేలాగా పేలిపోతోంది. అయ్యో బాబోయ్, ఇదేంటి? నేనింకా వంట సరిగ్గా మొదలుపెట్టనే లేదు, అప్పుడే ఇలా పేలిపోయిందేంటి? ఇప్పుడేం చేయాలి? కాంతాను కూడా రావద్దని చెప్పేశాను. నేనే వండి తీసుకొస్తానని వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పేశాను. ఇప్పుడు తీసుకెళ్ళిపోతే ఎలాగో? అమ్మో, పరువు పోదు. ఈ మాట మీద నన్ను నెల రోజులు ఏడిపిస్తుంది పద్మ. ఏం చేయాలి? అలా చేస్తాను. కాంతం ఇంటికెళ్ళి వాళ్ళింట్లో కూరలు పట్టుకెళ్తాను. నన్నింత అన్యాయం చేస్తావు కదరా నువ్వు. ఉండు తిండికి దిగుతావుగా, అప్పుడు చెప్తా నీ పని. ఎంత చెప్పినా నా మాట ఏనవా? ఇవాళ నా కసంతా తీర్చుకుంటాను నిన్ను.
ఇవాళ నీ నసడానికి అంటితే 4 రోజులు ఇల్లు కదలకుండా ఇంట్లోనే పడుంటావు. లేకపోతే నా మాట అంటే అంత సులుకునా నీకు? ఉండు ఉండు, గొడ్డికారం కూడా వేస్తాను. అది ఈ ఏళ్ళ తిండేలకు వస్తావుగా నా సామిరంగా, నీ తిక్క కుదురుతుంది.